కొత్తపట్నం మండలంలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కొత్తపట్నం మండలంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా విస్తృతంగా పర్యటించారు. తొలుత జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా కొత్తపట్నం మండలం రంగహైపాలెంలోని శ్రీకృష్ణ వెంకట్రావు డైరీ ఫారంను సందర్శించి పాడి రైతులకు సబ్సిడీతో మేత విత్తనాలను దాన పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డైరీ ఫారం ఏర్పాటుకు ఎంత ఖర్చు అయింది, డైరీ నిర్వహణకు నెలకు ఎంత ఖర్చు అవుతుంది, ఆదాయం ఎంత వస్తుంది తదితర విషయాలను జిల్లా కలెక్టర్ డైరీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ డైరీ ఫారం ఏర్పాటుకు 25 లక్షల రూపాయల రుణం తీసుకోవడం జరిగిందని, డైరీ ఫామ్ లో 32 ఆవులు ఉన్నాయని, వీటి వలన సుమారు రోజుకు 400 నుండి 500 లీటర్ల వరకు పాలు వస్తుందని డైరీ ఫామ్ నిర్వాహకులు చెప్పడం జరిగింది. నెలకు కూలీలు, నిర్వహణకు, దానాకు, ఈఎంఐ తదితర ఖర్చులు పోను నెలకు సుమారు ₹1,00,000 నుండి 1.5 లక్షల ఆదాయం వస్తుందని డైరీ నిర్వాహకులు వివరించడం జరిగింది. గతంలో లీటర్కు ₹40 వచ్చేదని, నేడు ₹37 మాత్రమే వస్తుందని, ₹40 వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ కొత్తపట్నం డీడీ కాలనీలో రైతు శ్రీపి వెంకటేశ్వర్లు సంబంధించి ప్రకృతి వ్యవసాయంతో సాగు చేస్తున్న వేరుశెనగ పొలాన్ని సందర్శించి రైతుతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం వేరుశెనగ పంటతో పాటు అంతర పంటలుగా పొద్దుతిరుగుడు, బెండకాయ, క్లస్టర్ బీన్ సాగు చేయడం జరుగుతోందని, గతంలో ఎకరాకు సుమారు ₹55,000 ఖర్చు అయ్యేదని, ఖర్చులు పోను ఆదాయం ఎకరాకు సుమారు ₹15,000 వచ్చేదని, నేడు ప్రకృతి వ్యవసాయంతో పాటు అంతర పంటల సాగు వల్ల ఖర్చు ఎకరాకు ₹40,000 మాత్రమే ఖర్చు అవుతుందని, ఖర్చులు పోను సుమారు ₹25,000 దాకా ఆదాయం వస్తుందని ఈ సందర్భంగా రైతు జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీ రాణి, వ్యవసాయ శాఖ ఇన్ఛార్జ్ జేడీ సుబ్రహ్మణ్యేశ్వర్ శర్మ, ప్రకృతి వ్యవసాయ డిపిఎం శ్రీమతి సుభాష్ని, ఏపీఎంఏపీ పీడీ రమణ, జిల్లా హార్టికల్చర్ అధికారి గోపిచంద్, తహసీల్దార్ మసూదన్ రావు, ఎంపీడీఓ శ్రీకృష్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.